నమస్తే ఎవ్రీవన్. వెల్కమ్ టు సజ్జన సాంగత్యం సిరీస్. ఆహ్, ఈరోజు మే 6, 2025. మొదటిగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అండ్ ఆది గురువు అయిన పిఎస్ఎస్ఎం ఆది గురువు అయిన శ్రీ సదానంద యోగిజీకి అండ్ మాస్టర్స్ అందరికీ అనంతకోటి సాష్టాంగ ప్రణామాలు తెలియచేసుకుంటూ ఈ సెషన్ స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు మన గెస్ట్ స్పీకర్ మాస్టర్ దేవి చెక్క. ఆహ్ పిఎస్ఎస్ఎంలో ఉన్న అందరికీ తెలుసు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి దేవి చెక్క గారు చిన్నప్పటి నుంచి 9థ్ క్లాస్ నుంచి మెడిటేషన్ స్టార్ట్ చేశారు. సో, వాళ్ళ మదర్ ద్వారా. అప్పటినుంచి ఆహ్, మెడిటేషన్ చేస్తూ ఉన్నారు. అండ్ 2 స్పిరిచ్యువల్ బుక్స్, ఆథర్ ఆఫ్ 2 స్పిరిచ్యువల్ బుక్స్ 'ధ్యాన మాతృత్వం' అండ్ హ్మ్, 'దివ్య శ్రీ సత్వకు జాగృతి'. ఆహ్, అండ్ మన పిఎస్ఎస్ఎం న్యూ జెర్సీ చాప్టర్‌లో చాలా ప్రముఖ పాత్ర అక్కడున్న మాస్టర్స్ అందరిని కానీ, అక్కడ పిఎస్ఎస్ఎం న్యూ జెర్సీ చాప్టర్ స్టార్ట్ అవ్వడానికి కానీ చాలా మేజర్ కీ రోల్ ప్లే చేశారు. అండ్ పత్రిజీ న్యూ జెర్సీ వచ్చినప్పుడు కూడా హోస్ట్ చేశారు. అండ్ చిన్న మన పత్రిజీ స్టార్టింగ్‌లో చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైనా సరే, ధ్యాన వేమన కానీ, వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి కానీ, అవన్నీ కూడా ఎంత బాగా చెప్తారంటే, అదని కాదు, ఏ సబ్జెక్ట్ అయినా అది చాలా బాగా చెప్తారు. అండ్ ఇవే కాదు, ఇండియా వెళ్ళినప్పుడు కూడా ఎప్పుడూ క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళి, అక్కడ ఎప్పటికప్పుడు తనని తను అప్‌డేట్ చేసుకుంటూ ఉంటారు. అండ్ రీసెంట్‌గా హ్మ్. జో డిస్పెన్జా 1 వీక్ వర్క్‌షాప్ డాలస్‌లో జరిగితే దానికి కూడా అటెండ్ అయ్యారు. సో, ఏదైతే పత్రిజీ చెప్తారో అప్‌గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. మనల్ని మనం అప్‌గ్రేడ్ చేసుకుండాలా. స్పిరిచ్యువల్ సైంటిస్ట్ లాగా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూనే ఉంటారు. సో, ఆహ్, యాహ్! ఐ మీన్ ఇంకా చాలా ఉంది. సో, బట్ ఇట్స్ మై ప్లెజర్ టు ఇన్వైట్ యూ దేవి గారు. ప్లీజ్ టేక్ ఓవర్. Thank you so much, Sirisha, for this opportunity. ఈ సజ్జన సాంగత్యం పిఎస్ఎం మల్టీలింగువల్‌లో జరిగే సజ్జన సాంగత్యానికి నన్ను పిలిచినందుకు, ఇంత బ్యూటిఫుల్‌గా వెల్కమ్ చేసినందుకు థాంక్ యూ సో మచ్. సో, మై డియర్ ఫ్రెండ్స్, నేను దేవి చెక్క. నేను మోర్ దెన్ 2 డెకేడ్స్ నుంచి పిఎస్ఎస్ఎంలో ఉన్నాను. అలాగే ఈ మెడిటేషన్ పాత్‌లో ఉన్నాను. ఎప్పుడూ కొత్తవి మరింతగా నేర్చుకుంటూ ఆ నేర్చుకునే ప్రాసెస్‌లో నాకు బాగా నేను నేర్చుకోవాలి కాబట్టి, దాన్ని నేర్పించడం అనేది ఒక బెస్ట్ వే టు లెర్న్. టీచింగ్ ఈస్ ద బెస్ట్ వే ఆఫ్ లెర్నింగ్ కాబట్టి, నేను నేర్చుకోవడం కోసం అందరికీ కూడా నేర్పిస్తూ నా జర్నీ ఇలా కొనసాగుతూ ఉంది. సో, ఈ ప్రాసెస్‌లో నేను ఐ విల్ ట్రై టు ఎక్స్‌ప్లోర్ అనమాట అండి. ఏదైతే స్పిరిచువాలిటీ ఇదొక మహా సముద్రం. ఎంతో ఉంది నేర్చుకోవడానికి. ఎంతైనా ఉంది చేయడానికి. మనం ఎంత నేర్చుకోగలిగితే అంత నేర్చుకోవాలి. ఈ జన్మను సార్థకం చేసుకోవడానికి. అందుకని నాకొచ్చిన అవకాశాలన్నిటిని నేను వినియోగించుకుని, నేర్చుకోవడానికి, నేర్పించడానికి మరి ప్రయత్నిస్తూ ఉంటాను. ఆహ్, ఈ ప్రయత్నంలో భాగంగానే రీసెంట్‌గా మా డాలస్‌లో 2025లో ఒక వీక్ లాంగ్ అడ్వాన్స్‌డ్ రిట్రీట్ జరిగింది. అది ఎవరిదో కాదు, డాక్టర్ జో డిస్పెన్జా గారిది. ఎవరైనా సరే డాక్టర్ జో డిస్పెన్జా గారు గనక మీకు తెలియకపోతే జస్ట్ గూగుల్ చేయండి. యూట్యూబ్‌లో చూడండి. ఆయనెవరో మీకు అర్థమైపోతుంది. ఆధ్యాత్మికతలో ఉండి కొంచెం తెలుసుకుంటూ ఉండే వాళ్ళకైతే ఆయనతో పరిచయమే అవసరం లేదు. ఆయన అందరికీ సుపరిచితమే. మరి నాకు చాలా సంవత్సరాలకు ముందు నుంచి డాక్టర్ జో డిస్పెన్జా గారి గురించి తెలుసు. ఆయన వర్క్ గురించి తెలుసు. ఆయన చేసే మిరకిల్స్ ఏంటి? ఆయన టీచ్ చేసే విధానము, ఆహ్, ఆయన ప్యాషను, ఆ స్పిరిచువాలిటీని అన్ని వాకిన్స్ ఆఫ్ లైఫ్‌లోకి తీసుకెళ్లడంలో ఆయన ప్యాషను, ఇవన్నీ నాకు బాగా తెలుసు. నాకు చాలా విన్నప్పుడల్లా ఎంతో ఎంపవరింగ్‌గా అనిపిస్తూ ఉంటుందనమాట. ఆయన స్పీచెస్ విన్నప్పుడల్లా. ఆయన దగ్గర వెళ్లి నేర్చుకోవాలన్న తపన ఎంతో ఉంది. కానీ అవకాశం అయితే ఈ సంవత్సరమే వచ్చింది. సో, డాలస్‌లో వీక్ లాంగ్ అడ్వాన్స్ రిట్రీట్ జరిగినప్పుడు నేను ఇక్కడ కొంతమంది స్నేహితులతో కలిపి డాక్టర్ జో డిస్పెన్జా గారి సెషన్ అటెండ్ అవ్వడం జరిగింది. అసలు వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియలేదు మై డియర్ ఫ్రెండ్స్. ఒక అద్భుతం, ఒక ఆనందం, ఒక జ్ఞానం, ఒక ఉత్తేజం, విస్ఫోటం అని చెప్పొచ్చనమాట. ఆ వర్క్‌షాప్‌ని అంత అద్భుతంగా ఉంది.
మాటలు చాలవు అన్నమాట. అంత బావుంది. వర్త్ ఇట్ అటెండ్ అవ్వడం అనేది. సో, ఆ 7 డేసు చాలా చక్కగా మేము ఆ సెలబ్రేషన్ లాగా అటెండ్ అవ్వడం జరిగింది. జో డిస్పెంజా గారి ఆ 7 డేస్ వర్క్‌షాప్‌లో కొన్ని విశేషాలని ఈరోజు నేను మీతో పంచుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. సో, డాక్టర్ జో డిస్పెంజా గారు ఆయన వరల్డ్‌లోనే నంబర్ 1 స్పీకర్ అన్నమాట. ఎన్నో కంట్రీస్ ఎదురు చూస్తూ ఉంటాయి. ఆయన ఎప్పుడొస్తారా? ఎప్పుడు చూస్తారా? అని. ఇక్కడ డాలస్‌లో జరిగిన ఈవెంట్‌లో కూడా బాల్ రూమ్ 2000 మంది కెపాసిటీ ఉన్న బాల్ రూమ్‌లో మేము అటెండ్ అయ్యాము. హోటల్‌లో. ఆ బాల్ రూమ్‌లో 2000 మందిలో ఒక 1000 మంది అమెరికాలో ఉన్న అనేక రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళైతే గనక, మరొక 1000 మంది మొత్తం 62, 63 దేశాల నుంచి వచ్చి అటెండ్ అయ్యారు. సో, అంత గొప్పగా అన్ని దేశాల నుంచి వచ్చి ఆయన వినడం కోసం తరలి వచ్చారనమాటండి. అంత గొప్పగా ఉంటుంది ఆయన చెప్పే సబ్జెక్ట్. బ్యూటీ ఏంటంటే అండి, మనం ఆధ్యాత్మికత అనంగానే ఎప్పుడైతే ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్‌లో ఉంటామో, విచ్ ఈస్ గుడ్. ఇది ఇది కరెక్ట్, ఇది తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ, మనం ఒక ట్రెడిషనల్ వే ఆఫ్ టీచింగ్‌లో ఉన్నప్పుడు రీచ్ అనేది తక్కువుంటుందనమాట. ఒక సెట్ ఆఫ్ పీపుల్‌కి మాత్రమే మనం రీచ్ అవ్వగలుగుతూ ఉంటాం. అయితే టెక్నాలజీని తీసుకున్నప్పుడు, సైన్స్‌ని తీసుకున్నప్పుడు, ప్రతి మనిషికి కూడా టెక్నాలజీ, సైన్సు కావాలి. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ ఉందనుకోండి. నాకు సెల్ ఫోన్ అనేది ఒక అమెరికన్‌కి కావాలి, ఒక ఇండియన్‌కి కావాలి, ఒక పాకిస్తానీకి కావాలి, ఆఫ్రికన్‌కి కావాలి, ఆఫ్ఘనిస్తానీకి కావాలి, అందరికీ కావాలి. ఒక చిన్న పిల్లకి కావాలి, పెద్దవాళ్ళకి కావాలి, ముసలి వాళ్ళకి కావాలి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, చదువుకున్నోళ్ళకి, చదువుకున్నోళ్ళకి. అందరికీ కావాలి. అవునా కదా? ఎందుకంటే ఇది టెక్నాలజీ, ఇది సైన్స్. ఇది ఈ ఈ టెక్నాలజీ, ఈ సైన్స్‌కి ఒక గ్రేట్ యూజ్ ఉంది. ఇది నన్ను అప్‌డేట్ చేస్తుంది. సో, కాబట్టి నాకిది కావాలి. మరి అలాగే ఈ డాక్టర్ జో డిస్పెన్జా గారి యొక్క అద్భుతమైన టీచింగ్ విధానం ఏంటంటే, ఆయన ఆధ్యాత్మికతని సైంటిఫిక్ వేలో టెక్నాలజీతో ముడిపెట్టి చేస్తూ ఉంటారనమాట. సో, ఆధ్యాత్మికత, ధ్యానమా దట్ ఈస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అనే ఛాన్స్ ఇంకెవరికీ లేదు. ఎందుకంటే దట్ ఈస్ ప్యూర్ సైన్స్. ఎవ్రీవన్ కెన్ రిలేట్ విత్ సైన్స్. కెన్ రిలేట్ విత్ ఎవిడెన్సెస్ కదా! మనకేం కావాలి? ఎవిడెన్స్ కావాలి. మన లాజికల్ మైండ్‌కి టిపికల్ హ్యూమన్ లాజికల్ మైండ్‌కి ఏం కావాలంటే మనకి ఎవిడెన్సెస్ కావాలి. సో, ఆయన అన్ని ఎవిడెన్సెస్ చూపిస్తారు. అసలు ధ్యానం అంటే ఏమిటి? అంటే ధ్యాన స్థితిలో ఏం జరుగుతుంది? మెడిటేషన్‌కి ముందు మన డీఎన్‌ఏ ఎలా ఉంది? మెడిటేషన్ తర్వాత మన డీఎన్‌ఏ ఎలా ఉంది? మెడిటేషన్‌కి ముందు నీ బ్రెయిన్ వేవ్స్ ఎలా ఉన్నాయి? మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఎలాగున్నాయి? తర్వాత ఎలాగున్నాయి? అలాగే మెడిటేషన్ చేయడానికి ముందు నీ లోపల ఉన్న మెటబాలిజం ఎలా ఉంది? చేస్తున్నప్పుడు డ్యూరింగ్ ఎలా చేంజ్ అయింది? తర్వాత ఎలా ఎఫెక్ట్ అయింది ఆ మెటబాలిజం? 1, 2 కాదు. ఎన్ని థింగ్స్‌నైతే ఒక ఇప్పుడున్న అడ్వాన్స్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎన్ని థింగ్స్‌ని మనం మెజర్ చేయగలమో, ఆల్ పాజిబుల్ థింగ్స్‌ని ఆయన మెజర్ చేసేసారు. మెజర్ చేసేసి హి హావ్ డేటా అబౌట్ మెడిటేషన్ అండ్ మెడిటేషన్ ఎఫెక్ట్స్ దట్ నో వన్ హావ్ రైట్ దిస్ పాయింట్ ఆఫ్ మూమెంట్ ఇన్ ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎక్కడ ఎవరి దగ్గర లేనంత డేటా ఆయన దగ్గరుంది. సో, వెన్ హి కమింగ్ అప్ విత్ ద డేటా అండ్ ఆయన చూపిస్తారన్నమాట. ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ఆ మెడిటేటివ్ స్టేట్‌లోకెళ్ళినప్పుడు వాట్ ఈస్ రియల్లీ హ్యాపెనింగ్? వాట్ ఈస్ సబ్‌కాన్షియస్ మైండ్? వాట్ ఈస్ కాన్షియస్ మైండ్? ఇదంతా సైన్స్. అందరికీ తెలుసు కాన్షియస్ మైండ్ అంటే ఏంటి? సబ్‌కాన్షియస్ మైండ్ అంటే ఏంటని. సో, ఏ బ్రెయిన్ వేవ్‌లో ఉన్నప్పుడు మనం ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళగలుగుతాము. ఏ బ్రెయిన్ వేవ్‌లో ఉన్నప్పుడు కాన్షియస్ మైండ్‌లో ఉంటాము. ఏ బ్రెయిన్ వేవ్‌లో ఉన్నప్పుడు మనం సర్వైవల్ మోడ్‌లోకెళ్ళిపోతాము. స్ట్రెస్‌ఫుల్‌గా ఉంటాము. ఏ వేవ్‌లోకెళ్ళినప్పుడు మనం రిలాక్స్‌డ్‌గా ఉంటాము. క్రియేషన్ మోడ్‌లోకెళ్తాము. మొత్తం అంతా సైన్స్ అన్నమాట. అదంతా మనకి ప్యూర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారాయన. ఎక్స్‌ప్లెయిన్ చేసి మెడిటేషన్ ఎలాగ నిన్ను స్ట్రెస్ నుంచి రిలాక్సేషన్ నుంచి, రిలాక్సేషన్ నుంచి క్రియేటివిటీ వైపు నిన్ను ఎలా తీసుకువెళ్తుంది అని చూపిస్తారనమాట. ఎప్పుడైతే ఆయన అంత డేటా, ఎవిడెన్సెస్ అండ్ లాజిక్, సైంటిఫిక్, టెక్నాలజీ మొత్తం అంతా యూజ్ చేసి చెప్తారో, ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరికైనా సరే దేర్ లాజిక్ విల్ గెట్ సాటిస్ఫైడ్ అన్నమాట. వాళ్ళ లాజిక్ సాటిస్ఫై అయిపోతుంది. ఎందుకంటే నువ్వు మొబైల్‌తో ఎవరికైనా ఫోన్ చేసి మాట్లాడొచ్చు అని చెప్తే,
ఒక మొబైల్ గురించి తెలియని వ్యక్తికి ఏమనిపిస్తుంది, ఏంటి దీంతో నేను ఎవరితోనో మాట్లాడేయచ్చా అని చెప్తారు. నేను ఆళ్ళ ముందే ఫోను చేసి మాట్లాడాననుకోండి, అప్పుడు ఎవిడెన్స్ ఉండిపోయింది. ఇంకేమన్నా మాట్లాడగలుగుతారా? ఇంకేం మాట్లాడలేరు. దే హావ్ టు యాక్సెప్ట్. అలాగే ఆయన ఆధ్యాత్మికతని, ధ్యానాన్ని ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్‌తో, సైంటిఫిక్ టెంపర్‌మెంట్‌తో, విత్ ఎక్స్‌పెరిమెంట్స్, విత్ డేటా, విత్ రిజల్ట్స్‌తో జనంలోకి తీసుకెళ్తున్నారు. ఆయన చూపిస్తున్నారు మెడిటేషన్ విల్ గివ్ యూ హెల్త్ అని. ఆయన చూపిస్తున్నారు మెడిటేషన్ విల్ మేక్ యూ కమ్ ఔట్ ఆఫ్ యువర్ స్ట్రెస్ అని. ఆయన చూపిస్తున్నారు మెడిటేషన్ విల్ క్రియేట్ యువర్ లైఫ్ అని. ఎవరికి ఆరోగ్యం వద్దు, ఎవరికి స్ట్రెస్‌లోంచి బయటికి రావాలని లేదు, ఎవరికి ఆళ్ళ లైఫ్ క్రియేట్ చేసుకోవాలని లేదు. ఆధ్యాత్మికత ఏదో జ్ఞానం అంటే ఎవరికీ నాకవసరం లేదంటారు. కానీ మనం ఎప్పుడైతే నీకు ఆరోగ్యమొస్తుందో, ఆనందమొస్తుందో, ఇవన్నీ వస్తున్నాయో అందరికీ కూడా ఆ ధ్యానం కావాలి అనిపిస్తుంది. అలాగా ధ్యానాన్ని అన్ని వాకిన్స్ ఆఫ్ లైఫ్‌లో ఉన్న ప్రతి మనిషికి ఒక డాక్టర్స్‌కి దగ్గర నుంచి, ఇంజినీర్స్ దగ్గర నుంచి, సైంటిస్ట్ దగ్గర నుంచి, ఒక సామాన్య మనిషి వరకు మొత్తం అందరూ మెడిటేషన్‌ని, స్పిరిచువాలిటీని అడాప్ట్ చేసుకొని వాళ్ళ లైఫ్‌లో భాగంగా మార్చుకునే విధంగా ఆయన టీచ్ చేస్తున్నారనమాట. అసలా ఆ టీచింగ్ విధానం అనేది నాకు చాలా, చాలా, చాలా బాగా నచ్చింది. థట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డాక్టర్ జో డిస్పాచా. ఆయన ఈ ఆధ్యాత్మికతలోకి ఎలా వచ్చారంటే, హి మెట్ విత్ బ్యాడ్ యాక్సిడెంట్ అనమాటండి. ఆయన ఎర్లీ 20స్‌లోనే ఆయన కెరియర్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్‌లోనే హి ఈస్ ఎ కార్డియాలజిస్ట్. ఆయన ఈ మెట్ విత్ బ్యాడ్ యాక్సిడెంట్. ఆయన అథ్లెట్ అన్నమాట. చాలా అథ్లెటిక్స్ చేస్తూ ఉంటారు. స్విమ్మింగు, బైకింగు ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. ఆయన ఇవన్నీ చేసేటప్పుడు ఒకసారి మెట్ విత్ బ్యాడ్ యాక్సిడెంట్. యూ కెన్ గూగుల్ ఇట్ డీటెయిల్లీ. ఆ యాక్సిడెంట్‌లో ఆయనకి వెన్నుపూసలో 3 వెర్టిబ్రేస్ అనేవి చితికిపోయాయి. ఒక వెర్టిబ్రే ఒక పూస దగ్గర అది పగిలిపోయి ఒక నెయిల్ లాగా ఫార్మ్ అయిపోయిందనమాట. సో, అది వెరీ బ్యాడ్ యాక్సిడెంట్. ఆయన బెడ్ రిడెన్ అయిపోయారు. ఓన్లీ సొల్యూషన్ మెడికల్ టర్మ్స్‌లో ఏముందంటే, హి హావ్ టు గో విత్ ఎ సర్జరీ విత్ 12 ఇంచ్ రాడ్ ఇన్ ద స్పైనల్ కార్డ్ అన్నమాట. ఇంక ఎప్పటికి ఆయన బెండ్ చేయలేరు, ఎక్సర్‌సైజ్ చేయలేరు, స్విమ్మింగ్‌లు, క్లైంబింగ్ అప్ ట్రీస్ ఇవేమి చేయలేరు. ఆయన ఇప్పటికి చక్కగా ఒక టైర్ వేసుకొని టక 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 ఎక్కేస్తాడన్నమాట ట్రీ. హి ఈస్ వెరీ యాక్టివ్ అండ్ వెరీ ఫిట్ అన్నమాటండి ఆయన. హి ఈస్ 60 ప్లస్ నౌ. అండ్ అయితే ఏమైంది? ఆయన ఎప్పటికి ఆయన బాడీని అలా యూజ్ చేయలేడు. సో, ఆయనేమనుకున్నారంటే, ఐ డోంట్ వాంట్ టు లివ్ లైక్ థట్ అనుకున్నారు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ఏంటంటే ఆయన లైఫ్‌లో ఆయనకున్న బ్లెస్సింగ్ ఏంటంటే, ఆయన ఎర్లీ స్టేజ్ ఆఫ్ హిస్ స్టడీస్ అండ్ ఎర్లీ కెరియర్‌లో హి ఫార్చునేట్ టు యూ నో మీట్ సమ్ సైంటిస్ట్స్ హూ ఈస్ రీసెర్చింగ్ ఆన్ న్యూరో సైన్స్. మన మెదడు, న్యూరో సైన్సు, ఆ బ్రెయిన్ వేవ్సు, మైండ్ పవరు, మైండ్ ఓవర్ మ్యాటర్ మీద పరిశోధన చేసే ఆ న్యూరో సైంటిస్ట్‌లు చాలా ఓల్డ్ అండ్ యూ నో ఎక్స్‌పీరియన్స్‌డ్ సైంటిస్ట్‌లున్నారు. వాళ్ళతో ఈయనకి ఫ్రెండ్‌షిప్ కుదిరింది కొన్ని సంవత్సరాల ముందే. సో, వాళ్ళ పరిశోధన గురించి అది చెప్తూ ఉంటే ఈయన వింటూ ఉండేవారట. అలాగే వాళ్ళేవో బుక్స్ సజెస్ట్ చేస్తుంటే, ఆ బుక్స్ అన్నీ కూడా ఈయన చదివేవారనమాట. డాక్టర్ జో డిస్పాన్జా గారు. సో, అలా చదివినప్పుడు ఆయన మన మైండ్ పవర్ గురించి, మైండ్ ఓవర్ మ్యాటర్ గురించి, ఇంకా మనం ఏదన్నా సృష్టించుకోగలం గురించి, దాని గురించంతా చదివారు. గురువెవరు లేరు. ఆయన తెలుసుకున్న జ్ఞానమే. సో, ఎలాగా ఆయనకలా బ్రతకడం ఇష్టం లేదు. అలా బతికే బదులు ఐ వాంట్ టు ఎక్స్‌పెరిమెంట్ అనుకుని, ఆయన శాస్త్రాన్నంతటిని కూడా తన మీద తాను అప్లై చేసుకున్నారనమాట. ఆయనకి 6 వారాల్లో చక్కగా హీలింగ్ జరిగిపోయింది. కొత్త వెన్నుపూస ఏర్పడింది. తర్వాత 8 వారాలకి ఆయన నడవడం, ఎక్సర్‌సైజ్ చేయడం, 8 వారాలకి నడవడం, ప ప 9 వారాలు, 10 వారాలకి ఎక్సర్‌సైజ్ చేయడము, 11 వారం, 12 వారం నుంచి ఆయన తిరిగి డ్యూటీలో జాయిన్ అయిపోయి తన లైఫ్‌కి బ్యాక్ ఎళ్ళిపోవడం జరిగిందనమాట. ఈ మిరకిల్ చాలా చాలా మూవ్ చేసిందాయన్ని. మూవ్ చేసి ఆయన మరింత లోతుగా ఎక్స్‌పెరిమెంట్ చేయడం. అసలు నేనేం చేశాను? చేసినప్పుడు ఏం జరిగింది? హి డోంట్ హావ్ సచ్ ఐడియా అన్నమాట. డీటెయిల్స్ తెలీదు. ఆయన చేశారు, వర్క్ అయిందంతే. కానీ అప్పుడు ఆయన మొదలుపెట్టారు. పరిశోధన మొదలుపెట్టారు. నేను ఎలా ప్రాక్టీస్ చేశాను? నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఏ విధంగా నా బాడీలో ఒక కొత్త వెన్నుపూస ఎలా ఫార్మ్ అయింది? ఏంటి ఆ బ్రెయిన్‌కున్న పవర్ ఏంటి? మన సబ్‌కాన్షియస్ మైండ్‌కున్న పవర్ ఏంటి? మనం ఏ విధంగా మన జీవితాన్ని, మన శరీరాన్ని మనకనువుగా మనం సృష్టించుకోవచ్చు అనే దాని మీద ఎంతో పరిశోధన చేశారు.
ఎంతో మందికి టీచ్ చేయడం మొదలుపెట్టారు. అలా ఆయన పరిశోధనని, టీచింగ్‌ని మరింత లోతుగా తీసుకువెళ్ళి ఆయన ఇప్పుడు వరల్డ్‌లోనే ది బెస్ట్ స్పీకర్‌గా, ది బెస్ట్ యూ నో ఆహ్, మెడిటేషన్ కోచ్‌గా ఎన్నో దేశాల మందికి ప్రపంచవ్యాప్తంగా ఆయన చేస్తున్నారనమాట. సో, ఇట్ ఈస్ బ్రీఫ్ అబౌట్ డాక్టర్ జో డిస్పెంజా గారు. ఎంతో ఉంది ఆయన గురించి చెప్పడానికి. ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఆ వర్క్‌షాప్‌లో నేను రాసుకున్న కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆయన చాలా ఫాస్ట్‌గా మాట్లాడతారనమాట. అంత ఎక్కువ గబగబా రాసుకోలేము. కానీ కొన్ని నాకు బాగా టచ్ అయిన పాయింట్స్ కొన్ని నేను రాసుకున్నాను. ఆ రాసుకున్న వాటిని నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటాను. హ్మ్. ఆయన ఏం చెప్తారంటే, ట్రూత్ ఈస్ గ్రేటర్ థాన్ యూ నో. ఏది ఏదంటే సత్యం ఏంటంటే, నువ్వేదైతే అనుకుంటున్నావో దానికంటే గొప్పది సత్యం. నీ గురించి నువ్వేమనుకుంటున్నావో అంటే నా గురించి నేనేమనుకుంటున్నానో, నా గురించి నేనేం నమ్ముతున్నానో, నా కేపబిలిటీస్ ఏంటని నేననుకుంటున్నానో, వాటన్నిటికంటే చాలా గొప్ప కేపబిలిటీసు, ఎంతో గొప్ప దివ్యత్వం ఉంది మనకి. నిజమేంటంటే మీరేదైతే మీ నిజమనుకుంటున్నారో దానికంటే మీరు చాలా గొప్పవాళ్ళు. అదే అసలైన సత్యము అంటారనమాట ఆయన. యూ ఆర్ ఆల్ జీనియస్ అంటారు. అందరిని పక్క వ్యక్తితో చెప్తారు. హాయ్! ఐ యామ్ జీనియస్ అని పరిచయం చేసుకోమని చెప్తారనమాట ఆయన. మనం ఎంత గొప్పవాళ్ళమో, మనలో ఎంత అద్భుతమైన శక్తుందో, మనమే కాదు ప్రతి ఒక్కరిలో ఎంత అద్భుతమైన శక్తుందో వాళ్ళకే తెలిసేలాగా ఆయన పరిచయం చేస్తుంటారనమాట. ఆయన ఏం చెప్తారంటే, గ్రేటెస్ట్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ ట్రూత్ ఈస్ హ్యాపెన్ వెన్ యూ ఎక్స్‌పీరియన్స్ ఇట్. నీకు ఆ సత్యం యొక్క అత్యున్నతమైన అవగాహన ఎప్పుడొస్తదంటే, ఆ సత్యాన్ని నువ్వు అనుభూతి చెందినప్పుడొస్తుంది. మనకి సత్యం తెలుసనుకోండి, తెలిస్తే అది సరిపోదు. మనకి తెలిసిన సత్యాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకున్నప్పుడు, మనకి ఇన్ఫర్మేషనొస్తుంది. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషన్‌ని మీరు అండర్‌స్టాండ్ చేసుకున్నారు. ప్రాసెస్ చేశారు ఇన్ఫర్మేషన్‌ని మీ బ్రెయిన్‌లో. మీకొచ్చిన ఇన్ఫర్మేషన్‌ని మీ బ్రెయిన్‌లో ప్రాసెస్ చేసినప్పుడు అది నాలెడ్జ్ అయింది. ఆ నాలెడ్జ్‌ని మీ ఎక్స్‌పీరియన్స్‌లోకి తెచ్చుకున్నప్పుడు అది విజ్డమ్‌గా మారుతుంది. ఆ! విజ్డమ్ అనేది కావాలి. మీకున్న నాలెడ్జు ఇన్ఫర్మేషను, నాలెడ్జు సరిపోదు. దాంతో మీరు అర్థం చేసుకోలేరు సత్యాన్ని. ఆ ఇన్ఫర్మేషను, ఆ నాలెడ్జు ఏదైతే ఉందో దాన్ని మీరు అనుభూతి చెందడం ద్వారా మాత్రమే అసలైన సత్యాన్ని తెలుసుకోగలుగుతారు అని చెప్తారనమాట. నీడ్ టు లీవ్ పెయిన్, సఫరింగ్, ఫ్రస్ట్రేషన్, లిమిట్ లిమిటేషన్స్ అండ్ స్టోరీ ఆఫ్ యువర్స్ ఎక్సెట్రా. మనం అసల అద్భుతమైన సత్యాన్ని తెలుసుకోవడానికి మనం కొన్ని వదిలిపెట్టాలట. ఏమి వదిలిపెట్టాలని చెప్తున్నారంటే, నీ పెయిన్. వి ఆర్ సో మచ్ క్లింగింగ్ ఇంటు అవర్ పెయిన్. మన పెయిన్ అంటే మనకెంత ఇష్టమో చెప్పలేమనమాట. చాలా ఇష్టం మన పెయిన్ అంటే, మన సఫరింగ్ అంటే మనకి. దాన్ని వదిలిపెట్టలేము మనం. దాన్నే పట్టుకొని కూర్చుంటా ఉంటాం అనమాట. యూ నీడ్ టు లీవ్ ద పెయిన్. యూ నీడ్ టు లీవ్ ద సఫరింగ్. అది ఎప్పుడో అయిపోయింది పెయిన్. ఎప్పుడో అయిపోయింది సఫరింగు. ఎంత ప్రేమో మనకి మన పెయిన్ మీద, మన సఫరింగ్ మీద దాన్నే పట్టుకొని వేలాడుతూ ఉంటాము. దాన్ని వదిలిపెట్టాలి మీ సత్యాన్ని మీరు అనుభూతి చెందడం కోసము. ఎందుకంటే ఆ పెయిన్ సత్యం కాదు. మీ సఫరింగ్ సత్యం కాదు అని చెప్తాడనమాట. మీ ఫ్రస్ట్రేషన్ ఏదైతే ఉందో, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా అజ్ఞానంలోంచొస్తోంది. దాన్నంతా విడిచిపెట్టినప్పుడు నీ లిమిటేషన్స్‌ని విడిచిపెట్టినప్పుడు నీ స్టోరీ ఆఫ్ యువర్స్ మనకొక సొంత స్టోరీ ఉంటది. నేనిది, నేనది, నాకిది జరిగింది, నీకు అది జరిగింది, నేనింతే, నేనిది చేయగలను, నేనిందులో గుడ్డు, నేనిందులో బ్యాడు అని చెప్పేసి మనకి మనమే డిఫైన్ చేసుకున్న మన సొంత స్టోరీ ఉంటదనమాట. యూ నీడ్ టు లీవ్ దట్ స్టోరీ అంటాడనమాట. టు నో యువర్ అబ్సల్యూట్ ట్రూత్. మన సత్యాన్ని మనం తెలుసుకోవడానికి మన ఈ సొంత స్టోరీలు, గీరీలు, ఈ బాధలు, ఈ బంధాలు అన్నీ విడిచిపెడితే అప్పుడు అసలు నిజమైన మనమేంటో మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. ఫైండ్ యువర్‌సెల్ఫ్ ఇన్ ప్యూర్ లవ్ అవే ఫ్రమ్ సెపరేషన్. ఆయనేం చెప్తాడంటే ఈ బాధలకి, ఓన్ స్టోరీలు ఈ అన్నిటిలోంచి కాకుండా ఒక స్వచ్ఛమైన, లోతైన, గాఢమైన ప్రేమలో నీ నిజమైన ఉనికిని చూసుకోమంటాడన్నమాట. ఫైండ్ యువర్‌సెల్ఫ్ ఇన్ ప్యూర్ లవ్ అని చెప్తాడన్నమాట. మనతో మనం ఒక అద్భుతమైన లోతైన ప్రేమలో పడాలన్నమాట. అప్పుడు అప్పుడు మనం నిజంగా ఏంటి? మనం నిజంగా ఏం చేయగలము? అనేది మనకు అర్థమవుతుందని చెప్తారన్నమాట. దేర్ ఈస్ నో అపోజిట్ ఆఫ్ లవ్ ఓన్లీ సెపరేషన్ ఆఫ్ లవ్.
ఎంత బావుందో ఈ పాయింట్ అసలు నాకెంత నచ్చిందో. ఈ ప్రేమకి వ్యతిరేకమైనది అసలు సృష్టిలోనే లేదంట. ప్రేమకి వ్యతిరేకమైనది ఏమీ లేదు. ఓన్లీ ఒకటే ఉంది. ఏంటంటే ప్రేమ నుంచి విడివడిపోయిన స్థితి ఉంది. 2 స్థితిలో ఉన్నాయి. అదేంటంటే ప్రేమతో ఉన్న స్థితి, యూ ఆర్ ఇన్ లవ్ ఆర్ యూ ఆర్ ఇన్ సెపరేషన్ విత్ లవ్. నువ్వు ప్రేమతో విడివడిపోయిన స్థితి ఉంటుంది. ప్రేమతో కలిసి ఉన్న స్థితి ఉంటుంది. ఈ 2 స్థితులే ఉన్నాయి. యూ ఆర్ సెపరేటెడ్. నౌ జస్ట్ బీ వన్ విత్ ద లవ్ అని చెప్తాడన్నమాట. యూ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్. ఎప్పుడైతే మనం ప్రేమతో ఉంటామో, ప్రేమతో కలిసి ఉంటామో, మన మీద మనం ప్రేమలో పడతామో, మన ఉనికిని ప్రేమలో మనం గుర్తిస్తామో, అప్పుడు మనం క్రియేటర్ అవుతాం మన లైఫ్‌కి. అంతకు ముందు వరకు క్రియేటర్ అవ్వమనమాట. మనం సెపరేషన్‌లో ఉన్నాం కాబట్టి, ఈ ఈ గడిపేయాలి, ఏదోలా ముందుకెళ్ళిపోవాలి, ఈ రోజు వెళ్ళబెట్టేయాలి, దీన్ని ఏదోలా ముందుకు సాగించాలి. ఏదోలా పోరాడాలి అన్నట్టుగానే ఉంటాం తప్ప, క్రియేషన్‌లో ఉండము. ఎప్పుడైతే సెపరేషన్‌లో ఉంటామో, ఎప్పుడైతే పూర్తిగా ఆ సెపరేషన్ పోతుందో, ఆ సెపరేషన్ ఎలా పోతుందో కూడా చెప్తాడు. ఎలా పోతుందంటే, ధ్యాన స్థితిలో పోతుంది. ధ్యాన స్థితిలో మన ఓన్ స్టోరీ నుంచి, మన పెయిన్ నుంచి, మన సఫరింగు అంతా ఎక్కడుందంటే, మన బ్రెయిన్‌లో, బాడీలో ఉంటదనమాట. మన బ్రెయిన్ అండ్ అవర్ బాడీ ఈ 2 కూడా నథింగ్ బట్ ఏ మెమరీ బ్యాంక్ అంటాడు ఆయన. డాక్టర్ జో డిస్పెన్జా. నీకున్న జ్ఞాపకాలు తప్ప మరేమి కాదు నువ్వు. నీ జ్ఞాపకాలతోనే నిన్ను నువ్వు డిఫైన్ చేసుకుంటున్నావు. ఇప్పుడు నాకు చిన్నప్పటి నుంచి ఎన్నో అనుభవాలుంటాయి. నేను నేర్చుకున్న జ్ఞానం ఉంటుంది. నేను కలిసిన మనుషులుంటారు. దాన్ని బట్టి నాకొక మెంటాలిటీ, ఒకొక పెర్స్పెక్టివ్ క్రియేట్ అవుతుందనమాట. దానినే నేనని నేను అనుకుంటున్నాను. కానీ దోస్ ఆర్ మై మెమోరీస్ ఇన్ థిస్ లైఫ్. ఆ బియాండ్ దట్ మెమోరీస్ నాకెంతో ఉంది. నా కేపబిలిటీ ఎంతో ఉంది. నా ఉనికి ఎంతో ఉంది. బట్ వి ఆర్ దేర్ లిమిటింగ్ అవర్ సెల్ఫ్ విత్ అవర్ మెమోరీస్, విత్ అవర్ ఎక్స్‌పీరియన్సెస్ అన్నమాట. సో ఆయనేమంటాడంటే, ఈ మెమోరీకి బియాండ్‌గా మనం ప్రయాణం చేయాలి. ఎప్పుడెళ్తాం ఈ మెమోరీకి బియాండ్‌గా? ఎప్పుడు మనం దాన్ని పట్టుకునే ఉంటాం. ధ్యాన స్థితిలో మనం చక్కగా శ్వాస మీద ధ్యాస పెట్టి ఆర్ ఎనీ టెక్నిక్ యూ యూజ్ మెడిటేషన్ చేస్తూ ఉన్నప్పుడు, ఆ ధ్యాన స్థితిలో ఏమవుతుందంటే ఫస్ట్ మన బాడీని మనం మర్చిపోతాం. ఫర్గెట్ అబౌట్ యువర్ బాడీ. తర్వాత మన మైండ్ ఆలోచనలు మొదలవుతాయి. ఆ తర్వాత ఆ మైండ్ ఆలోచనలన్నీ ఆపేసిన స్థితిలో ఎప్పుడైతే ఈ బాడీని, మైండ్‌ని రెండిటిని న్యూట్రల్ చేసేస్తామో, ఆఫ్ చేసేస్తామో, అప్పుడు మనం మన మెమొరీ, మన ఓన్ స్టోరీలు, మన లిమిటేషన్స్‌తో ఉన్న మన అటాచ్‌మెంట్‌కి మించిన మన ఉనికిలోకి మనం ప్రయాణిస్తాము. ఆ ఉనికే సర్వవ్యాపకత్వం కూడా. ఆ ఉనికే యూనివర్సల్ కాన్షియస్‌నెస్ కూడా. సో, మనం ఆ యూనివర్సల్ కాన్షియస్‌లోకి వేర్ యూ ఫీల్ నథింగ్. యూ ఆర్ నో వన్, నథింగ్, నో టైమ్, నోవేర్. ఆ స్థితిలోకి మనం ఎప్పుడైతే ఎళ్ళిపోతామో అన్నిటిని డ్రాప్ చేసి, అప్పుడు యూ ఆర్ వన్ విత్ ఎవ్రీథింగ్ అని చెప్తాడన్నమాట. ఆ స్థితిలోకెళ్ళినప్పుడే మనం అప్పుడు చూడండి మెడిటేషన్‌లో ఒక్కొక్కసారి ఎంత బ్లిస్ ఒస్తదో, ఆనందం ఒస్తదో మనకి. ఎక్కడి నుంచొస్తుంది అంత ప్రేమ, అంత ఆనందం ధ్యానంలో? మనమేమి తినట్లేదు, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఏమీ చెయ్యట్లేదు, కనీసం నిద్రపోవట్లేదు. కానీ మెడిటేషన్‌లోంచి లేవగానే ఎంత ఫ్రెష్‌గా, హ్యాపీగా, రిలాక్స్‌డ్‌గా అనిపిస్తోంది. ఎంత ఎనర్జిటిక్‌గా అనిపిస్తోంది. ఎక్కడి నుంచొస్తున్నాయి ఇవన్నీ? అది నథింగ్‌నెస్ మాత్రమే కాదు. ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద వూంబ్ ఆఫ్ క్రియేషన్. దట్ ఈస్ ద ఫీల్డ్ ఆఫ్ ఆల్ పాసిబిలిటీస్ అన్నమాట. అక్కడికి మనం కనెక్ట్ అవుతున్నాము. అక్కడికి కనెక్ట్ అయినప్పుడు, అప్పుడు మన నిజమైన కేపబిలిటీస్ ఏంటి అనేది మనం తెలుసుకోగలుగుతాము. ఆ ప్రేమని అనుభూతి చెందగలుగుతాము అంటున్నారన్నమాట. లెర్నింగ్ ఈస్ క్రియేటింగ్ న్యూ కనెక్షన్స్ ఇన్ ద బ్రెయిన్. ఎక్స్‌పీరియన్స్ ఎన్రిచ్ ద బ్రెయిన్ అండ్ దట్ గివ్ ఫీలింగ్స్. ఎక్స్‌పీరియన్స్ ఇస్ ద గ్రేట్ టీచర్. ఆయన ఏం చెప్తున్నారంటే, ఎప్పుడూ కూడా కొత్త, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని పొందాలి. నీ గురించి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, దాని నుంచి బయటకొచ్చి, కొత్త ఎక్స్‌పీరియన్స్‌ని పొందుతూ ఉండాలి. కొత్త ఎక్స్‌పీరియన్స్ పొందినప్పుడు ఏమవుతుందంటే, మన బ్రెయిన్‌లో కొత్త కనెక్షన్స్ ఏర్పడతాయి. ఆ కొత్త కనెక్షన్స్ ఏం చేస్తాయంటే, మన లోపల ఒక కొత్త కెమికల్‌ని పుట్టిస్తాయి. ఆ కొత్త కెమికల్
మన బాడీలో కొత్త రియాక్షన్ సృష్టిస్తది. ఆ కొత్త రియాక్షనే ఫీలింగ్. కొత్తగా ఫీల్ అవ్వడం అన్నమాట ఫీలింగ్. అంటే మన గురించి మనం ఎప్పుడూ ఐ యామ్ థిస్ అనే ఒక ఫీలింగ్‌లో ఉంటాం కదా! ఆ ఫీలింగ్‌ని మించి మనం వెళ్ళాలని చెప్తాడన్నమాట. యూ హావ్ టు థింక్ గ్రేటర్ దెన్ యువర్ ఎన్విరాన్మెంట్, గ్రేటర్ దెన్ యువర్ హెల్త్, గ్రేటర్ దెన్ యువర్ లిమిటేషన్స్, గ్రేటర్ దెన్ యువర్ ఫియర్. అప్పుడు ఏమవుతుందంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో దానికంటే గ్రేటర్ ఎక్స్‌పీరియన్స్ మనకొస్తుంది. ఆ గ్రేటర్ ఎక్స్‌పీరియన్స్ ఏమి చేస్తుంది? కొత్త కనెక్షన్స్ మన బ్రెయిన్‌లో ఏర్పాటు చేస్తాయి. ఆ కొత్త కనెక్షన్స్ కొత్త కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. ఆ కొత్త కెమికల్స్ కొత్త ఫీలింగ్‌ని క్రియేట్ చేస్తాయి. ఫీలింగ్ అంటే భావం, యద్భావం, తద్భవతి. ఆ కొత్త ఫీలింగు మీ జీవితంలోకి కొత్త సంఘటనలని, కొత్త ఆరోగ్యాన్ని, కొత్త వైభవాన్ని తీసుకొస్తాయి. విచ్ ఈస్ నథింగ్ బట్ యద్భావం తద్భవతి అంతే. ఆయన చెప్పే క్లాస్ అంతా కూడా ఒక్క లైన్‌లో చెప్పాలంటే యద్భావం తద్భవతి. కానీ దానిని వెరీ మైన్యూట్ డీటెయిల్స్‌లోకి వెళ్లి చాలా అద్భుతంగా ఆయన వివరిస్తారనమాట. ఆ యద్భావం తద్భవతి ఎలా అవుతుంది? దాన్ని ఎలా మొదలుపెట్టాలి? ఎలా ఇంప్లిమెంట్ చేయాలి? ఎలా కంటిన్యూ చేయాలి? ఎలా చివరి వరకు తీసుకెళ్ళాలి? తీసుకెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్‌ని మనం ఎలా మ్యాచ్ చేయాలి యూనివర్స్‌తో? అప్పుడు మనకి ఆ భవతి అనేది ఆ భావం భవతిలోకి మారడానికి ఉన్న ప్రతి మైన్యూట్ స్టెప్‌లోకి ఆయన వెళ్లి అద్భుతంగా వివరిస్తారనమాట. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ హిస్ టీచింగ్స్ అన్నమాట. హ్మ్. టు చేంజ్ థిస్ యూ నీడ్ అమాంగ్ చాలా గొప్ప విస్తృతమైన ఎరుక కావాలి అని చెప్తాడన్నమాట ఆయన. ఎంత ఎరుక పెంచుకుంటే అంత గొప్పగా మనం దీన్ని చేయగలుగుతామన్నమాట. ఎరుక లేదనుకోండి, ఎరుక లేని స్థితిలో ఏం చేస్తామంటే, మీకు బ్రెయిన్‌లో ఆహ్, 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి కాన్షియస్ మైండ్, ఇంకొకటి సబ్‌కాన్షియస్ మైండ్. ఓకే. ఈ కాన్షియస్ మైండ్ అనేది జస్ట్ 5% అంతే. కానీ ఇదేంటంటే బాస్ అన్నమాట. ఓనర్. ఓకే. మిగిలిన 95% ఏదైతే ఉందో సబ్‌కాన్షియస్ మైండ్ అది సర్వెంట్. ఎక్కడైనా బాసు 10 మందుంటారా? సర్వెంట్స్ 10 మందుంటారా మనకి? సర్వెంట్స్ ఎక్కువ మందుంటారు. బాసు ఒక్కళ్ళే ఉంటారు. ఆ బాసు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తే మిగిలినోళ్ళందరూ కలిపి ఆ పని చక్కబెట్టుకుంటూ ఎళ్ళిపోతారు. అంతే కదా! ఒక బాస్ చాలు. 95 మంది బాసులును, ఐదుగురు పనోళ్ళుంటే పనవ్వదు. మన బ్రెయిన్ కూడా అలాగే వర్క్ అవుతుంది. 5% ఈస్ బాస్ అన్నమాట కాన్షియస్ మైండ్. ఓకే. ఇంక సబ్‌కాన్షియస్ మైండ్ అనేది 95% అనేది మన పనోళ్ళం. కాకపోతే థింగ్ ఏంటంటే ఈ పనివాడు చాలా పవర్‌ఫుల్ అన్నమాట. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది చాలా శక్తివంతమైన పనివాడన్నమాట. నువ్వు ఏదన్నా చెప్పు ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌కి కాదనేది లేదు. జీనీ అంటారు కదా! మీకు జీనీ గుర్తున్నాడా? సో, జీనీ ద్వీపంలో ఉంటాడు. రుద్ది ఏదన్నా అడిగామనుకోండి, ఏం అడిగితే అది చేసేస్తాడన్నమాట. నో అని చెప్పడు. అలాంటిది మన సబ్‌కాన్షియస్ మైండ్ అన్నమాట. బాస్ ఏమన్నా చెప్తే ఇంక నో అనేది లేదు. ఇది ఇంపాసిబుల్, ఇది అవ్వదు, ఇది అవుతది ఏమి ఉండదన్నమాట. ఒకసారి ఆ ఇన్‌స్ట్రక్షన్ సబ్‌కాన్షియస్‌లో మైండ్‌లోకెళ్తే ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. థాట్ పవర్‌ఫుల్ అన్నమాట. కానీ ఈ కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో 5% ఇది బాసు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ సర్వెంట్ అన్నమాట. ఏమైంది ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైము ఈ కాన్షియస్ మైండ్‌కి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్యలో ఒక అడ్డుగోడొచ్చింది. అంటే బాస్ ఏదో చెప్తాంది. ఆ బాస్ చెప్పింది ఆళ్ళకినిపించట్లేదు. ఆ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళట్లేదు మన కాన్షియస్ మైండ్ చెప్పింది. సో, ఏమవుతుంది ఓల్డ్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంతకుముందు ఎప్పుడో ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ ఎయ్యో ఉన్నాయి. అదే రన్ అయిపోతుంది. పాత సాఫ్ట్‌వేర్ రన్ అయిపోతుందన్నమాట మన జీవితంలో. మనకి కొత్త కొత్తగా ఏదో మార్పు చేసుకోవాలనుంది. కొత్తగా ఏదో సృష్టించుకోవాలనుంది. కొత్తగా ఏదో చేసుకోవాలనుంది. కానీ అదేం కావట్లేదు. ఎందుకంటే ఈ కాన్షియస్ మైండ్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళటం లేదు. మన జీవితం అంతా అప్పుడేమైపోయింది, ఇంకా బాసు పక్కకెళ్ళిపోయాడు. బాస్ ఏం చెప్తున్నా, ఏం వాగుతున్నా ఏమి వినిపించట్లేదు. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ అనేది బాస్ అయిపోయిందిప్పుడు. కాకపోతే సబ్‌కాన్షియస్ మైండ్ ఆ సర్వెంట్‌కి లాజిక్ లేదు. నో లాజిక్. ఏది చెప్తే అది చేసేయడమే తెలుసు. ఈ కాన్షియస్ మైండ్ 5% ఏదైతే ఉందో దానికి విచక్షణ ఉంది.
దానికి ఏది కరెక్టు, ఏది కావాలి, ఏది వద్దు, ఇది నాకు మంచిదా, ఇది నాకు మంచిది కాదా అని ఎంచుకునే స్వేచ్ఛ నీ కాన్షియస్ మైండ్‌కి ఉంటుందన్నమాట. మరి ఈ సబ్‌కాన్షియస్ మైండ్‌కి అది ఏం తెలీదు. ఏదిస్తే అది తీసుకొని దాన్ని మేనిఫెస్ట్ చేసేయడమే దాని పనన్నమాట. సో, ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, ఆ సబ్‌కాన్షియస్‌లోకి వెళ్ళట్లేదు కదా! వెళ్ళాలంటే ఏం చేయాలంటే రిపీట్ చేయాలన్నమాట. ఒక గోడ ఉంది. ఆ గోడ దాటి మనం ఏదన్నా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పంపించాలంటే పదే, 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 పదే రిపీట్ చేయాలి. వందల, వేల సార్లు రిపీట్ చేస్తే గాని సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పోవట్లేదు. ఎందుకంటే అడ్డుగోడ ఏర్పడింది కాబట్టి. సో, మనం ఏం చేస్తున్నాం అన్‌కాన్షియస్‌గా అయిపోవడం వల్ల, ఎరుకలేని స్థితిలోకెళ్ళిపోవడం వల్ల ఏం చేస్తున్నామంటే మనకి పనికి రాని ఆలోచనలు పదే, 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 పదే చేసేస్తున్నామనమాట. ఆ పనికి రాని ఆలోచనలు ఎక్కడి నుంచొస్తున్నాయి మళ్ళీ? మెమరీ బ్యాంక్‌లోంచి. గత కాలపు అనుభవాల్లోంచి, మనం విన్న వాటిలోంచి, మనం చదివిన వాటిలోంచి, వాటిలోంచి వచ్చిన ఆ గత కాలపు యొక్క ఇంప్రెషన్స్‌తో పదే పదే అటువంటి ఆలోచనలు చేస్తూ, దాన్నే మనం లోపలికి పంపిస్తున్నాము. కాన్షియస్‌గా మనకు కావాల్సిన మంచి ఆలోచన ఏదో ఒక్కసారి చేస్తున్నాం. ఛ! ఇది కాదు. ఈ రోజు నుంచి నేను మానేయాలి. ఇది చెయ్యాలి, అది చెయ్యాలి అని ఒక్కసారి అనుకుంటాం. మిగిలినంత టైంలో ఏం చేస్తున్నాం? ఓల్డ్ ఎనర్జీతో ఆపరేట్ అయిపోతున్నాము. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌లోకి పోవట్లేదు అది. సో, అందుకని ఏమంటాడంటే, బీ వెరీ అవేర్ ఆఫ్ యువర్ అన్‌అవేర్‌నెస్ అంటాడు. మీ ఎరుక లేని స్థితుల పట్ల అత్యంత ఎరుకతో మీరుండండి అంటాడనమాట. ఎప్పుడైతే మన ఎరుక లేని స్థితి పట్ల ఎరుక తెచ్చుకుంటామో, అప్పుడేం చేస్తాము, ఈ పదే పదే ఇచ్చే అన్ మనకి పనికిరాని ప్రోగ్రామింగ్‌నంతా మనం ఆపుతామనమాట. ఆపి మనకి పనికొచ్చే వాటినిచ్చుకోవడానికి మనం మొదలు పెడతాం. ఇంకా ఏం చెప్తాడంటే, ఈ కాన్షియస్ మధ్యకి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి మధ్యలో ఒక గోడ ఉంది కదండీ! ఆ గోడ ఒక్కొక్కసారి ఓపెన్ అయిపోతుందన్నమాట. డోర్ ఓపెన్ అవుతుంది. వైడ్ ఓపెన్ అవుతుందంట. ఎప్పుడంటే మనం ఎప్పుడు బీటాలో ఉంటాం. బీటా, హై బీటా వేవ్‌లో మన బ్రెయిన్ ఉంటదన్నమాట. మన బీటా వేవ్ నుంచి లో బీటాలోకెళ్ళి, ఆల్ఫాలోకెళ్ళి, ఆల్ఫా నుంచి తీటాలోకి, తీటా నుంచి ఆల్ఫాలోకి ఆ మారుతున్న స్థితి ఏదైతే ఉంటదో, అప్పుడు ఈ కాన్షియస్ మైండ్‌కి, సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఉన్న మధ్యలో డోర్ ఓపెన్ అవుతుందన్నమాట. కానీ సాధారణంగా తీటాలో ఎప్పుడొస్తదంటే మనకి తీటా స్టేట్ మన నిద్రలోకెళ్ళిపోయిన తర్వాత ఒస్తది. నిద్రలోకెళ్ళిన తర్వాత మనం ఏం చేయగలం? నిద్రలో మనం ఏమి ఆలోచనలు లోపల పంపించలేం కదా! కానీ ఇంకొకసారి ఎప్పుడు జరుగుతుందంటే ధ్యాన స్థితిలో జరుగుతుంది. ధ్యాన స్థితిలో అదే తీటా బ్రెయిన్ వేవ్‌లోకి, లో ఆల్ఫాలోకి నువ్వు అవేర్‌గా ఉంటూ వెళ్తావన్నమాట. అప్పుడేమవుతుంది? మనం ఏదైతే సరి అయిందో మన జీవితానికి వాయిసు బాగా వినిపిస్తది లోపల సర్వెంట్‌కి. ఈ కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్‌కిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ప్యూర్‌గా వెళ్తాయన్నమాట. నెక్స్ట్ ఈ తీటా స్టేట్‌లో ఇంకొకటేమవుతుందంటే, మీ లాజికల్ మైండ్ ఉండదు. దేర్ ఈస్ నో లాజిక్. కాబట్టి మీరిచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏదో ఆహ్, ఆహ్, ఆరోగ్యానికి సమస్య ఉందనుకుందాం. ఓకేనా? నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, అద్భుతంగా ఉన్నానని ఫీల్ అవుతున్నాననుకోండి అవేకెన్ స్టేట్‌లో. అప్పుడు వెంటనే నాకు ఆలోచనొచ్చేస్తది. నీకేమో ఇది ఉన్నది. నువ్వేమో ఆరోగ్యం అంటున్నావు. నువ్వేమో పిచ్చిగా ఉందా? నీకేమన్నా బ్రెయిన్ దొబ్బిందా? నీ నీకున్న స్థితి ఏంటి? నువ్వు ఆలోచించేది ఏంటని నాకు లాజికొస్తదనమాట. లాజికొచ్చి దాన్ని చెయ్యనివ్వదు. ఆ ఫీలింగ్‌ని కొత్త ఫీలింగ్‌ని నా ఎన్విరాన్మెంట్‌కి బియాండ్‌గా, స్ట్రాంగ్‌గా నన్ను ఫీల్ అవ్వనివ్వదు. కానీ తీటాలోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మన లాజిక్ అనేది షట్ డౌన్ అయిపోతదనమాట. ఎప్పుడైతే మన లాజిక్ షట్ డౌన్ అయిపోయిందో అప్పుడు మనం ఏం ఆలోచన చేసినా సరే దానికి కౌంటర్ థాట్ రాదు. అక్కడ ఎటువంటి భావన మనం లోపలికి ఇంప్లింట్ చేసినా అక్కడ నెగెటివ్ అనేది లేదనమాట. కౌంటర్ థాట్ అనేది రాదు. సో, నేనేమనుకుంటే దాన్ని సంపూర్ణంగా నేను ఫీల్ అవ్వగలుగుతాను. అప్పుడేమవుతది అదంతా కూడా లోపల నా సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్తుంది. సబ్‌కాన్షియస్ మైండ్ నేను ఏదిస్తే అది తీసుకుంటుంది. అది తీసుకొని దాన్ని మేనిఫెస్ట్ చేసేస్తుందనమాట. సో, ఆ ధ్యాన స్థితిలో ఎలాగా మనం ఆ స్టేట్‌లోకెళ్ళాలి? అక్కడ మన జీవితానికి ఉపయోగపడిన ఈ బాస్‌తో కాన్షియస్ మైండ్‌తో ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి? ఆ చేంజెస్ వల్ల మన లోపల న్యూరాలజీలో అది ఎలాంటి మన వైబ్రేషన్‌లో, మన ఎనర్జీలో మన న్యూరో సైన్స్‌లో ప్రకారం ఎటువంటి చేంజెస్ జరుగుతాయి. అది మన బాడీలోకి, మన లైఫ్‌లోకి ఎలా ఇంప్లిమెంట్ అవుతదనేది చాలా అద్భుతంగా ఆయన చెప్తారనమాట.
థింక్ థింక్ డిఫరెంట్‌లీ ఇన్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. యాక్ట్ డిఫరెంట్‌లీ ఇన్ సేమ్ ఎన్విరాన్మెంట్. ఫీల్ డిఫరెంట్‌లీ ఇన్ ద సేమ్ ఎన్విరాన్మెంట్. అంతకు ముందున్న జీవితమే ఉంది మీకు. కానీ అదే జీవితంలో మీ ఆలోచన, మీ ఆహ్, యాక్షన్సు, మీ ఫీలింగ్సు ఎప్పుడైతే మారిపోతాయో, అప్పుడు ఎన్విరాన్మెంట్ కూడా మారిపోతుంది. మనం ఏమనుకుంటాం, మన ఎన్విరాన్మెంట్ మారాక, మన జీవిత పరిస్థితులు మారాక, అప్పుడు నా ప్రవర్తన మారుతదని అనుకుంటాం మనం. కానీ ఆయన ఏం చెప్తారు, జీవిత పరిస్థితులు మారకముందే మీరెలాంటి పరిస్థితులు కావాలనుకుంటున్నారో అలా మాట్లాడడం, అలా ఆలోచించడం, అలా ఫీల్ అవ్వడం మొదలుపెట్టండి అని చెప్తారనమాట. నీ జీవిత పరిస్థితుల కంటే అడ్వాన్స్‌గా ముందే నీ జీవితాన్ని మార్చేసుకో. అప్పుడు జీవిత పరిస్థితులు మారతాయని చెప్తారు. అది ఆయన టీచింగ్‌లో ఉన్న బ్యూటీ. సో, స్టెప్ ఇంటూ ద రివర్ ఆఫ్ చేంజ్. ఇది రివర్ ఆఫ్ చేంజ్ అనేది ఒకటి చెప్తాను. ఎంతో ఉంది ఆయన చెప్పిన జ్ఞానము. మనం ఒక హాఫ్ అన్ అవర్ చెప్పుకోవాలనుకున్నాం కాబట్టి, రివర్ ఆఫ్ చేంజ్ గురించి చెప్పి, ఈ రోజుతో మనం ఈ సద్య సాంగత్యాన్ని ఆపుతాం. సో, ఈ రివర్ ఆఫ్ చేంజ్ అనేది ఏం చెప్తారంటే, ఇప్పుడు నేను ఒక పర్సన్‌గా నేనున్నాను. ఇక్కడున్నాననుకోండి. నా డెస్టినేషన్ ఇది. నేనిలా మారాలనుకుంటున్నాను. ఓకేనా? మారడానికి నేనిక్కడి నుంచి ఇక్కడికి వెళ్లి చేరడానికి ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నాకిప్పుడు కొన్ని భయాలున్నాయి. కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయి. కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. కొన్ని పనులున్నాయి చేయలేకపోతున్నాను. చెయ్యట్లేదది. అలాగే కొన్ని నేర్చుకోవాలనుకుంటున్నాను. నేర్చుకోవట్లేదు. సో, నేనివన్నీ చేసినప్పుడు ఐ విల్ బికమ్ థిస్ పర్సన్. ఓకే. థిస్ ఈస్ మై కరెంట్ సెల్ఫ్ అండ్ థిస్ ఈస్ మై ఫ్యూచర్ సెల్ఫ్. నేనిక్కడికి చేరుకోవడానికి ఇది నా జీవితంలోకి రావడానికి ఇక్కడున్న నాలో కొన్ని మార్పులు చేసుకోవాలి నేను. ఆ మార్పులు చేసుకుంటే గాని నేనిక్కడికి చేరలేను. ఆ మార్పులు చేసుకోవడం మొదలుపెడితే దాన్నేమంటాడంటే రివర్ ఆఫ్ చేంజ్ అంటాడనమాట ఆయన. అంటే ఈ రివర్‌కి ఈ ఇవతల వైపు నుంచి అవతల వైపుకి మారుతున్నాం. ఆ మార్పు అనే ఆ రివర్‌ని మనం దాటుకుంటూ వెళ్ళాలనమాట డెస్టినేషన్‌కి. ఈ మారే ఈ ప్రాసెస్‌లో ఎన్నో అడ్డంకులు, ఎన్నో లిమిటేషన్స్, ఎన్నో పుల్ బ్యాక్స్ ఉంటాయన్నమాట. మన పాత సెల్ఫ్ ఏదైతే ఉందో, నేను కొత్తగా మారుదాం అనుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను స్వీట్ మానేద్దాం అనుకుంటాను. స్వీట్ మానేసి నేనిక్కడ స్వీట్‌లు బాగా వేవరింగ్ ఉంది నాకు. థిస్ ఈజ్ వేర్ ఐ యామ్. ఐ మాస్టర్డ్ మై స్వీట్. స్వీట్ వేవరింగ్ ఏదైతే ఉందో స్వీట్ మీద ఉన్న వ్యామోహం ఏదైతే ఉందో దాన్ని నేను గెలిచిన స్థితిలో నేనిక్కడున్నాను. ఇది వ్యామోహంతో ఉన్నాను. నేనిక్కడి నుంచి ఇక్కడికి చేరాలి. ఇక్కడికి చేరాలంటే నేనేం చేయాలి? మార్పుని నా జీవితంలోకి తీసుకొచ్చి ఫస్ట్ నేను స్వీట్‌ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాలి. స్వీట్‌ని అవాయిడ్ చేయడం మొదలుపెట్టాను. నేను ఫస్ట్ స్టెప్ ఏసాను. రివర్ ఆఫ్ చేంజ్‌లో ఏసాను. మొదటి స్టెప్ ఏసాను. ఓకే. ఈ రోజు నేను తినకూడదు అని డెసిషన్ తీసుకున్నాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఓకేనా? ఈ డెసిషన్ తీసుకోగానే ఏం చేస్తది? ఇట్స్ ఓకే. రేపటి నుంచి మొదలుపెట్టకూడదు? ఈ రోజే కదా పక్కింటి వాళ్ళు తీసుకొచ్చి స్వీట్ ఇచ్చారు. ఆళ్ళేమన్నా రోజు ఇస్తారా? ఈ రోజు ఇచ్చారు కాబట్టి ఒక్కరోజు తినేయి రేపటి నుంచి మొదలుపెట్టొచ్చు. అయినా స్వీట్ తినడం ఏం తప్పు కాదు. ఎక్కువ తినేయడం తప్పు. ఇంత తింటే ఏం గాదు. అయినా ఏం చెప్తదంటే, ఇప్పుడు నీ లైఫ్‌లో బోలెడన్నున్నాయి వేరే వెచ్చయి చేయడానికి. అవన్నీ వదిలేసి నువ్వు స్వీట్ మీదే పడ్డావెందుకు? లైఫ్ ఉన్నది ఎంజాయ్ చేయడానికి తిను. ఇంక ఇవన్నీ చెప్తా ఉంటదనమాట. నా ఓల్డ్ ప్రోగ్రామింగ్ ఏదైతే ఉందో, అది మొత్తం ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉంటది. కానీ నేను ఒక్కొక్క దాంతో చెప్పాలనమాట. ఆ ఒక్కొక్క ఆలోచన వచ్చినప్పుడు నేను దాని కళ్ళల్లోకి చూసి దాని ముందుకెళ్ళి చేంజ్. ఐ యామ్ నాట్ గోయింగ్ టు లిజన్ టు యూ. చేంజ్. చేంజ్. ప్రతి అడ్డంకి వచ్చినప్పుడు, ప్రతి నెగెటివ్ థాట్ వచ్చినప్పుడు, ప్రతి పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మనం చెప్పుకుంటూ ఉండాలనమాట. చేంజ్. ఐ యామ్ చేంజింగ్. ఐ వాంట్ టు చేంజ్ థిస్ అని చెప్పి. అలా చెప్పుకుంటూ మనం ఆ రివర్‌ని క్రాస్ చేయాలి. ఒక్కసారి ఇక్కడికి చేరిపోతాం అనమాట. ఆ రివర్స్ క్రాస్ చేసిన తర్వాత ఇంక మనం వెనక్కి వెళ్ళం. వి మాస్టర్డ్ దట్. అది ఏదన్నా కావచ్చు. ఆరోగ్యమే కావచ్చు, మీ వ్యసనాలే కావచ్చు, లేదా మీరేదైనా సాధించాలనుకున్నది కావచ్చు. ఏదన్నా కావచ్చు. మీరు మీకేం కావాలని డిసైడ్ అయ్యి, అప్పుడు నిజంగా ఆ పర్సన్ అయితే స్వీట్ బాగా మాస్టర్ చేసేయాలని నేను అనుకుంటున్నాను. మాస్టర్ చేసినప్పుడైతే నేనెలా బిహేవ్ చేస్తాను? నా కళ్ళ ముందు 100 ఐటెమ్స్ ఉన్నా నేను తినను. నేనిప్పటి నుంచే అలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేయాలన్నమాట. బికమ్ ఎ పర్సన్.
నేనేదైతే కావాలనుకుంటున్నానో ఆ పర్సన్‌గా నేనిప్పుడే బికమ్ అవ్వాలి. వితౌట్ జడ్జింగ్ ద ఓల్డ్ పర్సనాలిటీ. వితౌట్ బ్లేమింగ్ అవర్ సెల్ఫ్. అబ్బా! నేనెన్ని తినేసేదాన్నో, నాకెంత పిచ్చో, అదో, ఇదో అని చెప్పేసి మన ఓల్డ్ ప్యాటర్న్స్‌ని, ఓల్డ్ పర్సనాలిటీని, ఓల్డ్ స్టోరీస్‌లోకి ఎళ్ళిపోకూడదు మళ్ళీ. యాక్సెప్ట్ వాటెవర్ హ్యాపెన్. ఎవ్రీథింగ్ వాటెవర్ ఐ డిడ్. నేనేం చేసినా, నేనేం చెందినా, నాకెలా జరిగినా దాన్నంతటిని నేను సంపూర్ణంగా యాక్సెప్ట్ చేసి, ఎంబ్రేస్ చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. నేను అక్కడ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, నాకు గిల్ట్ ఉంది. నాకు రిగ్రెట్ ఉంది. నాకు గిల్ట్, రిగ్రెట్ ఉన్నప్పుడు నేను ఆ రివర్ ఆఫ్ చేంజ్‌లో ముందుకెళ్ళలేననమాట. సో, మనం ఎవరి మీద జడ్జ్‌మెంటు, గిల్టు, రిగ్రెట్ మన మీద మనం గాని, ఎవరి మీద గాని పెట్టుకోకూడదు. ఈ చేంజ్ తీసుకురావాలంటే మన లైఫ్‌లో. ఇప్పుడు డాక్టర్ 'జో డిస్పెన్జా' గారికి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి ఆయన వెన్నుపూస చాలా యవ్వనంలో ఉన్నప్పుడు 20+ ఇయర్స్‌లో ఉండి అప్పుడే డాక్టర్ కష్టపడి చదువుకొని, డాక్టర్ ఉద్యోగం మొదలుపెట్టి, మంచి స్ట్రాంగ్ బాడీ ఒక అథ్లెటిక్ చేయాలంటేనే, స్విమ్మింగ్ చేయాలంటేనే, రన్నింగ్ చేయాలంటేనే ఎంతో కష్టపడాలి. ఆయన ట్రయాల్‌టాన్‌కెళ్ళేవారు. అంటే ఏంటంటే ముందు స్విమ్మింగ్ చేసి, తర్వాత రన్నింగ్ చేసి, తర్వాత బైకింగ్ చేసి 3 స్పోర్ట్సు, అథ్లెటిక్స్ కలిపి ఒక్కసారే చేస్తారు. ఒకదాని తర్వాత ఒకటి. అంటే ఆయన ఎంత అడ్వెంచరస్సో చూడండి. అలాంటి స్ట్రాంగ్ బాడీ ఏర్పాటు చేసుకొని ఇయర్స్ టుగెదర్ ఎంతో ప్రాక్టీస్ చేసి డాక్టర్ అయిపోయి, అంత అద్భుతంగా ఉన్న మనిషిని ఉన్నట్టుండి ఒకళ్ళకొచ్చి గుద్దేశారు. మొత్తం వెన్నుపూసంతా చితికిపోయింది. మరాయన నాకెందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది అని ఏడవలేదు. నన్నెవరు హిట్ చేశారు? వాళ్ళు నాశనం అయిపోవాలి. వాడిని నేను జైల్‌లో పెట్టాలి అని చెప్పి వాళ్ళ మీద కోపం, గ్లజ్జు పెట్టుకోలేదు. హి యాక్సెప్టెడ్ వాటెవర్ హ్యాపెండ్ టు హిమ్. ఏదైతే ఏర్పడిందో, ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా అంగీకరించేసారు. అంగీకరించేసి దెన్ హి స్టెప్ ఇంటూ ద రివర్ ఆఫ్ చేంజ్. నాకు కొత్త వెన్నుపూసొస్తే ఎలా ఫీల్ అవుతాను? పూర్తిగా తగ్గిపోతే ఎలా ఉంటానో అలాగా బెడ్ మీదే అలా ఫీల్ అవ్వడం, అలా ఉండడం, అలా ఆలోచించడం మొదలుపెట్టారాయన. ఎన్నో నెగెటివ్ ఆలోచనలొచ్చేవాయనకి. ఎంతో నొప్పి పుట్టేది. అయన్నీ వచ్చినప్పుడు మళ్ళీ ఆయన అవేర్‌నెస్ తెచ్చుకొని, మళ్ళీ బీ అవేర్ ఆఫ్ యువర్ అన్‌అవేర్ థాట్స్ అన్నారు చూసారా? ప్రతి ఆలోచన పట్ల ఎరుకు తెచ్చుకొని, ఎరుకు తెచ్చుకొని మళ్ళీ కొన్ని వారాల పాటు ఆయన అదే సాధన చేశారు. రోజుకి పొద్దున్న 2 గంటలు, సాయంత్రం 2 గంటలు ఓన్లీ ఆయన ప్రాక్టీస్ మీదే ఉండేవారట. 6 వారాలు అయ్యేటప్పటికి మొత్తం వెన్నుపూస ఫార్మ్ అయిపోయింది. ఎలా ఉండాల్సిన జీవితము ఒక స్టిక్ పట్టుకుని కష్టపడి నడుస్తూ ఆయన డాక్టర్ కూడా అయ్యుండే ప్రొఫెషన్ కూడా కంటిన్యూ చేయలేకపోయేవారేమో. ఒక టెరబుల్ లైఫ్ గడపాల్సినది. అలాంటిది ఈయనిప్పుడు ఎలాంటి న లైఫ్ గడుపుతున్నారంటే ఎంతో మంది వీల్ చైర్స్‌లో ఉన్నవాళ్ళు లెగుస్తున్నారు. క్యాన్సర్స్ హీల్ అయిపోతున్నాయి. ఆటిజమ్స్ హీల్ అవుతున్నాయి. ఎక్కడ మెడికల్ హిస్టరీలో అసలు క్యూర్ లేదు అనేవి హీల్ అవుతున్నాయి. ఫుడ్ అలర్జీస్, నట్ అలర్జీస్ ఉన్నోళ్ళు శుభ్రంగా నట్స్ తింటున్నారు. ఆయనకి సెషన్ అయిపోయిన తర్వాత. సో, ఇంక దీనికి సాధ్యం కాదు అనేది లేకుండా ఎన్ని అసాధ్యాలని సుసాధ్యం చెయ్యొచ్చో ఆయన చేసుకొని ఎన్నో వేల మంది చేత చేయించే ఒక అద్భుతమైన ఒక గ్రేట్ గురువు మాస్టర్‌లాగా ఆయనిప్పుడు మొత్తం ప్రపంచానికే దిక్సూచిలాగా ఆయన ఇప్పుడున్నారు. చూసారా? అంటే మన లైఫ్‌ని సర్వైవల్ మోడ్‌లో మనం బతికామనుకోండి. సర్వైవల్ మోడ్‌లో బతికితే ఏమవుతది? ఆ వెన్నుపూస ఆపరేషన్ చేసేసుకొని కర్ర పట్టుకొని బతుకుతా ఉండేవారాయన. ఆయన సర్వైవల్ మోడ్‌లో బ్రతకలేదు. క్రియేటివ్ మోడ్‌లో బతికాడాయన. క్రియేషన్ మోడ్‌లో బతికినప్పుడు చక్కగా ఆయన మళ్ళీ ఆయన వెన్నుపూస ఆయన తెచ్చుకున్నారు. కొన్ని లక్షల మందికి ప్రపంచ వ్యాప్తంగా ఆయన ఒక వెలుగుగా మారారనమాట. సో, మన లోపల ఉన్న శక్తిని తెలుసుకొని, ఆ క్రియేషన్‌లో బ్రతికితే ఎలా ఉంటుంది? లేదా ఏ శక్తి మనం తెలుసుకోకుండా సర్వైవల్‌లో బిక్కుబిక్కుమంటూ భయంతో ఆ ప్రేమ నుంచి విడివడి బ్రతికితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమతో కలిసి క్రియేషన్‌లో బ్రతికితే ఎలా ఉంటుందో, అది చెప్పడానికి ఆయన జీవితమే ఒక గొప్ప ఎగ్జాంపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఆయన పాడ్‌కాస్ట్‌లు ఎన్నో ఉన్నాయి. ఆయన వీడియోస్ ఎన్నో ఉన్నాయి యూట్యూబ్‌లో. ఆయన వెబ్‌సైట్‌లో ఆయన కోర్సెస్ ఎన్నో ఉన్నాయి. జస్ట్ గో త్రూ దెమ్. ఎంతో ఉంది నేర్చుకోవడానికి ఆయన దగ్గర. ఆయన ప్రాక్టికల్‌గా అప్లై ఎలా చేసుకోవాలో చాలా అద్భుతంగా నేర్పిస్తారు. ఎన్నో గైడెడ్ మెడిటేషన్స్ ఉన్నాయి. ఆయన చక్కగా గైడెడ్ మెడిటేషన్‌లో సూతింగ్ వాయిస్ ఎప్పుడు వాడరాయన. ఆయన చాలా కమాండింగ్ వాయిస్ వాడతారు. ఆ టెక్నిక్ నాకు భలే నచ్చింది. ఎందుకంటే మనం ఆ సబ్‌కాన్షియస్ స్టేట్‌లో ఉన్నప్పుడు మన సబ్‌కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ మధ్యన ఆ వైడ్ ఓపెన్‌గా ఉన్నప్పుడు మెడిటేటివ్ స్టేట్‌లో ఉన్నప్పుడు ఆయన కమాండింగ్‌గా ఒకటి చెప్తారనమాట. బీ ద చేంజ్ అంటారు. ఆ కమాండింగ్ వాయిస్‌తో చెప్పినప్పుడు అది వెంటనే ఆ ఇన్‌స్ట్రక్షన్స్ మనం సజెస్టిబిలిటీ స్టేట్‌లో ఉంటామనమాట. ఒక సజెషన్‌ని రిసీవ్ చేసుకొని స్వీకరించే స్థితిలో ఉంటాం ధ్యానంలో.
ఆ ధ్యానంలో ఆయన కమాండింగ్ వాయిస్ యూజ్ చేసినప్పుడు చక్కగా ఆ సజెస్టిబిలిటీ అనేది మనం చాలా హై సజెస్టిబిలిటీలో ఉన్నప్పుడు ఆ జ్ఞానాన్నంతా మనం లోపలికి తీసుకుంటున్నాం. ఆయన చేయించే ధ్యాన విధానం గాని, ఆయన గైడెన్స్ గాని, ఆయన టీచ్ చేసే సైన్స్ గాని ప్రతి దాన్ని నేను లోతుగా అర్థం చేసుకునే కొద్దీ ప్రతి దాని వెనక ఎంతో గాఢమైన అర్థం ఉంది. ప్రతి దాని వెనక ఆయన ఎంతో శ్రమ, ఎంతో ఆయన డిజైన్ చేసిన థింగ్ ఉందనమాట. ఆయన కమాండింగ్ వాయిస్ ఎందుకు వాడుతున్నారనే దాని గురించి కూడా నేను అర్థం చేసుకున్న తర్వాత నాకు చాలా అమేజింగ్‌గా అనిపిచ్చింది. సో, ఎంతో ఉంది ఆయన దగ్గర నేర్చుకోవడానికి మై డియర్ ఫ్రెండ్స్. మన అదృష్టం ఏంటంటే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మన గురువుగారు. ఆయన మహా అద్భుతం. ఆయన మనకి అంతటి స్వేచ్ఛనిచ్చి ఎందరో మంది మహానుభావులు అందరి దగ్గర నుంచి నేర్చుకోండని చెప్పి, అందరిని అప్రిషియేట్ చేసి, అందరి దగ్గర నుంచి నేర్చుకుని, ఈ జ్ఞానం యొక్క షడ్‌రుచులని మనం ఎక్స్‌పీరియన్స్ చేసేలాగా, మన ఆధ్యాత్మిక విందు చేసుకునేలాగా మన జీవితాన్ని మనకి అప్పచెప్పారాయన. ఆయన గైడెన్స్ వల్ల చక్కగా మనం అందరి దగ్గర నుంచి నేర్చుకోగలుగుతున్నాము. అందరం మనం నేర్చుకున్నది అందరితోను పంచుకోగలుగుతున్నాము. సో, ది ఫ్యూ థింగ్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. డాక్టర్ జో డిస్పెన్జా గారి గురించి ఎంతో ఉంది. చాలా చాలా అద్భుతమైన సెషన్. తప్పకుండా ఆయన వీడియోస్ అందరూ చూడండి. ఆయన దగ్గర నుంచి అందరూ నేర్చుకోండి. పిల్లలకి తప్పకుండా చూపించండి. ఎందుకంటే మన పిల్లలందరూ కూడా ఆ సైన్స్‌తో ఎప్పుడైతే ఆయన చెప్తారో వెంటనే వాళ్ళు ఈ న్యూ ఇయర్స్ కిడ్స్ అందరూ కూడా చాలా చక్కగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. మనం చెప్పే ఆ విధానం కంటే ఇలాంటి మాస్టర్స్ గాని మనం ఇంట్రొడ్యూస్ చేస్తే పిల్లల్ని, ఆ న్యూ జనరేషన్‌ని వాళ్ళు చక్కగా ఈ సత్యాన్ని, ఈ జ్ఞానాన్నంతా వాళ్ళ జీవితంలో అప్లై చేసుకోగలుగుతారు. సో that is what I want to share. And over to you, Sirisha. Thank you so much for this opportunity. యాహ్! థాంక్ యూ సో మచ్ దేవి గారు. దట్స్ రియల్లీ అమేజింగ్. వింటూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. యాక్చువల్లీ రీసెంట్‌గా లాస్ట్ 3, 4 డేస్ నుంచి నేను గూడా జో డిస్పెన్జా వీడియోలు వింటూ ఉన్నాను. యాహ్! హ్మ్. రియల్లీ అమేజింగ్. సో, నేను క్యాజువల్‌గా అంటే అందరి కోసం అడుగుతున్నాను. ఇప్పుడు నార్మల్ పీపుల్ నాన్ మెడిటేటర్స్ కానీ, వాళ్ళు స్పిరిచ్యువల్ పాత్‌లో లేని వాళ్ళైతే ఆహ్, మీరు చెప్పినవన్నీ చాలా అమేజింగుంటాయి. బట్ మీరు ఆల్రెడీ మీ యంగ్ ఏజ్ నుంచే మీరు మెడిటేషన్‌లో ఉన్నారు. పత్రిజీ ప్రిన్సిపల్స్ అన్నీ ఫాలో అవుతున్నారు. మనము ఆల్రెడీ అన్నీ చదివి ఉంటాము. సో, మీకు నార్మల్ వాళ్ళకి మీకు ఈ వర్క్‌షాప్ అటెండ్ అవ్వడం వల్ల డిఫరెన్స్ ఏంటి? ఓకే. నేను మీకు ఒక ఈజీగా అర్థమైపోయేలా చెప్తాను. ఓకేనా? నాకు నేను మ్యూజిక్ కూడా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను శిరీష. సో, నాకు 'కళ్యాణి' రాగంలో చక్కగా ఒక పాటొచ్చు. ఆ రాగం అంటే ఏంటో తెలుసా? ఆ రాగంలో నాకొక 2, 3 పాటలొచ్చు. ఓకేనా? నేను ఆ 2, 3 పాటలు పాడుకుంటూ ఆ రాగాన్ని అనుభూతి చెందుతూ చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. సడెన్‌గా అదే 'కళ్యాణి' రాగంలో నేను పాడే విధానంలో కాకుండా అదే 'కళ్యాణి' రాగాన్ని ఇంకో రకంగా ఎక్స్‌ప్లోర్ చేసి ఇంకొక రకంగా అద్భుతంగా ఎవరో పాడారు. నాకు ఆల్రెడీ 2 పాటలు 'కళ్యాణి' రాగంలో వచ్చేసి కాబట్టి ఆ ఇంకొక అద్భుతమైన పాటని నేను అప్రిషియేట్ చేయగలుగుతానా? చేయలేనా? నాకు ఆల్రెడీ ఆ రాగం తెలుసు కాబట్టి, అందులో మెళకువలు తెలుసు కాబట్టి, ఆ మెళకువలని ఇంకా అద్భుతంగా యూజ్ చేసుకొని, మరింత అద్భుతంగా ఎవరైనా పాడారనుకోండి, ఆ రాగం తెలియని వాళ్ళకంటే తెలిసిన నేను ఇంకా బాగా అప్రిషియేట్ చేయగలుగుతాను. అవునా కాదా? అలాగే ఇది కూడా. నేను ఆ జ్ఞానంలో ఉన్నాను, సాధన చేస్తున్నాను. అయినప్పటికీ కూడా దాన్ని మరొక కొత్త కోణంలో మరింత లోతుగా మరిన్ని టిప్స్‌తో మన డైలీ లైఫ్‌లోకి తీసుకొచ్చారనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం? దాన్ని మరింత బాగా అనుభూతి చెంది ఆనందిస్తాం గదా! తెలియని వాళ్ళు ఆనందిస్తారు. తెలిసిన వాళ్ళు మరింత ఆనందిస్తారు. ఇప్పుడు సంగీతంలో ఒక కొత్త టెక్నిక్ ఎవరో పాడారు. సంగీతం తెలియని వాళ్ళకి బావుందనిపిస్తది. తెలిసిన వాళ్ళకి అబ్బా! అక్కడ ఏం గమకం వేశారు, ఏం విహారం చేశారు, ఎంత అద్భుతంగా మాస్టర్ చేశారు ఆ పాడ్డాన్ని, అందులో ఉన్న కష్టం ఏంటి, డెప్త్ ఏంటి అని తెలిసి మరింత ఎక్కువ అప్రిషియేట్ చేయగలుగుతాం. సో, నాకేంటంటే నేను మరింత ఎక్కువ అప్రిషియేట్ చేయగలుగుతున్నాను ఆయన వర్క్‌ని. బికాజ్ ఈ వర్క్ ఏంటో నాకు తెలుసు కాబట్టి, ఆయన హార్డ్ వర్కు, ఆయన తీసుకొచ్చిన విధానము, ఆయన కోపప్ చేసిన విధానం చూస్తే, నాకు చాలా మైండ్ బ్లోయింగ్‌గా ఎంతో అద్భుతంగా అనిపిచ్చింది. యాహ్! ఐ థాంక్ హోప్ ఐ ఆన్సర్ యూ. యాహ్! యాహ్! ఐ మీన్ ఐ నో బట్ వినేవాళ్ళకి సో, మనకు హ్మ్. ఆల్రెడీ పీఎస్ఎస్ఎంలో అవునవును. పత్రిజీ అన్నీ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆల్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మీరు చెప్పారు కదా! ఆల్ ఎసెన్స్ ఆఫ్ జో డిస్పెన్జా ఈజ్ యద్భావం తద్భవతి. కానీ దాన్ని డీప్‌గా చెప్పారు. అంటే ఆ! స్పిరిచ్యువల్ ఎసెన్స్ ఆఫ్ మ్యూజిక్ ఈజ్ సరిగమపదనిస. హ్మ్. అంతే. ఎసెన్స్ ఆఫ్ మ్యూజిక్ సప్త స్వరాలే. కానీ దాంతో ఎంతైనా చేయొచ్చనమాట. సో, అలాగే ఇది కూడా. యాహ్! యాహ్! అదే హ్మ్. నార్మల్‌గా మామూలుగా యెస్. తెలుసుకోవడానికి అందరికి అంటే అర్థమవ్వడం కోసం. అందరికి అర్థం అవ్వడం కోసం.
యాహ్! రియల్లీ అమేజింగ్ దేవి గారు. మీరు ఏ సబ్జెక్ట్ చెప్పినా ఏమంటారు వండర్‌ఫుల్‌గా ఉంటది. ఏదైనా ఇవ్వండి. పత్రిజీ స్టార్టింగ్ వీడియోలు ధ్యానవేం అనే దగ్గర నుండి అడ్వాన్స్ కాన్సెప్ట్స్ వరకు ఎప్పుడు అప్‌గ్రేడ్ చేసుకుంటూ సో, ఏ సబ్జెక్ట్ ఇచ్చినా మెస్మరైజింగ్ వర్డ్స్‌తో చెప్తారు. థాంక్ యూ సో మచ్. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా మాట్లాడతారా? మాట్లాడాలనుకుంటే? హాయ్ దేవి గారు. రేష్మానండి. ఓ రేష్మ, హాయ్ శిరీష రేష్మ. గారు చెప్పినట్టు హాయ్. శిరీష గారు చెప్పింది ఒక మాట కరెక్ట్ అండి. మీరు ఏ సెషన్ చెప్పినా గానీ చాలా బాగా క్లియర్ గా వివరిస్తారు. వింటూ ఉంటే ఎన్ని అవర్స్ అయినా వినాలా అని అనిపిస్తూనే ఉంటుంది. అంటే వీఆర్ మీకు రియల్లీ బాగా గ్లాడ్ అర్థమయ్యేలా అండి. చెప్తే నాకు కూడా బాగా అర్థం అండ్ అవుతుందని స్వార్థం అన్నమాట. నైస్. అండ్ జో డిస్పెన్సా గురించి నాకు ఎక్కువగా తెలీదు. బట్ ఇవాళ మీరు షేర్ చేసిన పాయింట్స్ విన్న తర్వాత నాకు ఇంకా వీడియోస్ వినడం స్టార్ట్ చేయాలి అని అనిపించింది. గుడ్ చేయండి టు నో చేయండి అండి సో మెనీ థింగ్స్. చేయండి. చాలా చాలా బాగుంది. అది వింటూ థ్యాంక్ వింటూ యూ. ఉండాలన్నమాట. థ్యాంక్ యూ రేష్మ. థ్యాంక్ యూ రేష్మ గారు. యాహ్! యాక్చువల్లీ మన పిఎస్ఎస్ఎంలో జో డిస్పెన్జా 'యు ఆర్ మై ప్లాసిబో' తెలుగులో ట్రాన్స్‌లేట్ చేశారు. అది గూడా మన పార్ట్ ఆఫ్ కరిక్యులమే. నాకు తెలీదు అది ట్రాన్స్లేట్ అయిందని. ఓహ్! గుడ్ టు నో. ఉంది. 'యు ఆర్ మై ప్లాసిబో' ఉంది. అంటే ఎప్పటినుంచో ఇంక్లూడెడ్. జో డిస్పెన్జా మన పిఎస్ఎస్ఎంలో తెలుసు అందరికి. అంటే అవును. అదే తెలుగులో ఉంది తెలుసు కానీ తెలుగులో వచ్చిందని తెలియదు. తెలుగులో గూడా ట్రాన్స్‌లేట్ చేసినట్టున్నారు. 'యు ఆర్ మై ప్లాసిబో' ఎప్పటినుంచో మనకు తెలుసు. ఆ ఓకే. తర్వాత చాలా బుక్స్ తెలీదు కానీ, బట్ ఆ బుక్ అయితే పిఎస్ఎస్ఎంలో అది రిఫర్డ్ బుక్కే అన్నమాట. సజెస్టెడ్ బుక్కే. ఇంకొక అద్భుతంగా ఏం చెప్తారంటే శిరీష, ఆయన ఇప్పుడు ధ్యానం అంటే ఇప్పుడు హీలింగ్‌లు జరగాలంటే ఎంతో సీనియర్స్ అయ్యుండాలి. ఎంతో మంది తెలిసుండాలి అలా అనుకుంటాం కదా! న్యూ మెడిటేటర్స్ ఆ రోజు ధ్యానంలోకొచ్చిన వాళ్ళ చేత చేయిస్తాడనమాట. నువ్వేమీ అవ్వక్కర్లేదు. నీ లోపల సేమ్ ఎసెన్స్ ఉంది. ఎప్పటినుంచో చేసే వాళ్ళ లోపల ఏ ఎసెన్స్ ఉందో, నీ లోపల కూడా అదే ఎసెన్స్ ఉంది. యూ కెన్ డూ ఇట్ అని చెప్తాడనమాట. యూ కెన్ యాహ్! డూ ఇట్స్ ఆల్ అబౌట్ ఆహ్, బిలీఫ్ సిస్టమ్ అంతే. మన బిలీఫ్ ది బిలీఫ్ ఎప్పుడైతే సిస్టమ్ అంతే మనం బికమింగ్ సూపర్ న్యాచురల్. అది హ్మ్. నార్మల్ పీపులే బికమింగ్ సూపర్ న్యాచురల్ అంటాడనమాట. యాహ్! అది కూడా చాలా బావుంటది. యాక్చువల్లీ ఈయన రామ్‌తా స్టూడెంట్ గూడా. అంటే రామ్‌తా స్కూల్ ఆఫ్ ఎన్‌లైటన్‌మెంట్ కూడా ఎళ్లారు. సో, రామ్‌తా కూడా యూ ఆర్ ద గాడ్ అంటారు గదా! సో, అండ్ అంతే కాదు ఆయన స్పిరిచ్యువల్ టెర్మినాలజీని ఎక్కువ వాడరు. ఎనర్జీ సెంటర్స్ అంటారు. 1, 2, 3, 4, 5, 6 అంటాడనమాట. పేర్లు వాడరు. అంటే దాన్ని ఒక పేరు వాడినప్పుడు ఒక కైండ్ ఆఫ్ గ్రూప్‌కి ఏదైతే లిమిట్ ఏస్తదో, ఆ లిమిట్ చేసే వొకాబులరీ దేనిని కూడా వాడరనమాట ఆయన. హ్మ్. వాడకుండా ప్యూర్ సైన్సు, ఎనర్జీ, టెక్నాలజీ అదే వాడతారు. సో, ఎవ్రీవన్ విల్ యునైట్ ఈజీలీ. యాహ్! యాహ్! అదొకటి అంటే హి టుక్ అద్భుతంగా. ఎవ్రీ ఎసెన్స్ ఫ్రమ్ ఆల్ మాస్టర్స్. హి ఆల్ ఇంప్లిమెంటెడ్ మాస్టర్స్. హిస్ ఓన్ టెక్నిక్. ఆయన ప్లే చేసిన మ్యూజిక్స్‌లో కూడా ఓంకారం ఉంటుంది మధ్య మధ్యలో. 'మా అంబ లలితాదేవి' అనే మ్యూజిక్ ఉంటుంది. హ్మ్. అట్లా మొత్తం మన ఇండియన్ మృదంగాలు అవన్నీ తబలాసు వాడతారు. అన్నీ మొత్తం అక్కడ వాళ్ళు ఒక సాంగ్ ఉంటాయి. మంచి సాంగ్ కలెక్షన్ ఉంది వాళ్ళ దగ్గర ప్లే చేసేవాళ్ళు. అందులో 'జై హో' సాంగ్ కూడా ప్లే చేసేవాళ్ళు. నాకు అవన్నీ చూస్తే అర్థమైంది. హి ఈస్ కలెక్టింగ్ ఎవ్రీథింగ్ అన్నమాట. ఏది వెరీ 'పత్రిక' కలెక్టివ్ 'జేహో' నాలెడ్జ్. సాంగ్ గూడా ఉందా? ప్రతిసారి కాదు. మన 'ఏఆర్ రెహమాన్' 'జై హో' సాంగ్ ఉంది. ఓకే. ఓకే. యాహ్! యాహ్! అదే. ఆయన ఆయన కూడా సేమ్ మన పత్రిజీలాగా అందరి దగ్గరికి వెళ్లి నేర్చుకొని, ఆయన కి ఒక టెక్నిక్ ఒస్తుంది. ఆయన ప్రకారం, ఆయన ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. కానీ ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి శిరీష. నేనక్కడ ఉన్నన్ని రోజులు పత్రి సార్‌ని తలుచుకోని క్షణం లేదు. హ్మ్. ఎందుకంటే ఆయన ఒక అద్భుతం. చాలా అద్భుతం అన్నమాట. ఆ ప్రెజెన్స్‌లో అందరూ ఆయన కోసం వెంపర్లాడుతూ ఆయనతో ఫోటో దిగాలని, ఆయనతో ఒక మాట మాట్లాడాలని, ఆయనతో ఇదైపోవాలని అంతలా ఇదైపోతుంటే మన పత్రిజీ మన ఇంటికొచ్చి మనకి దగ్గరికి వండి పెట్టి మనల్ని చూసిన గురువుగారు దొరికారే మనకి. అసలా ఎంత అద్భుతం. అలాంటి గురువు నభూతో న భవిష్యత్ అన్నమాట. ఆయనలాంటి వాళ్ళింకా ఎవరు రారు ఇంకా. ఎందరో మంది మహానుభావులున్నారు గానీ, అలాంటి ఇంక్లూజివ్‌నెస్‌తో ఉండేవాళ్ళు, అంత అవైలబుల్‌గా ఉండేవాళ్ళు, అంత ఫ్రెండ్లీ గ్రౌండ్ ఎత్తుండి, మనం దండం పెడితే మనకి దండం పెట్టేలాంటి ఆ గురువు ఇంకెవరికీ దొరకరేమో శిరీష. నిజంగా చాలా, చాలా, చాలా బ్లెస్డ్ మనం. ఎంత అదృష్టవంతులమో చెప్పనలవి కాదు.
యాహ్! ఐ మీన్ నేను కలవలేదులెండి. కలవకపోయినా ఉన్నాం గదా! అవును. అవును. లైవ్‌గా ఉన్నప్పుడు ఆ ప్రెజెన్స్ వీఆర్ కానీ పార్ట్. టీచర్స్‌లో ఉన్నాం. హ్మ్. యెస్. డెఫినెట్‌లీ. అదే మన ఇప్పుడు అందరి గురువులు చూసి మనం ఇంకా మనల్ని మనం ఎంత తెలుసుకుంటామో పత్రిజీ మనకి ఇంకా గొప్పగా అర్థమవుతారు. గొప్పగా అర్థమవుతారు. ఆయన అవును. మనల్ని ఈ అసలు అందుకోలేం గూడా అసలు. ఎంత వీళ్ళందరిని జూస్తే అదే చెప్పారు గదా! మీరు దగ్గరికి వాళ్ళ ఫోటో కోసం మనమందరం వెళ్తాము. కానీ పత్రిజీ మన దగ్గరకొచ్చి తెలీదు. ఎప్పుడైనా సరే ఒక గురువు ఉన్నప్పుడు ఇప్పుడు షిరిడి సాయిబాబా ఉన్నప్పుడు కొంతమందే ఆయన వాల్యూ తెలుసు. వెళ్ళిపోయాక అందరూ తెలుసుకున్నారు. సేమ్ పత్రిజీ గూడా అంతే. సో, అలాగా మనకి ఆహ్, యాహ్! అదే మనం ఎంత తెలుసుకుంటామో, మనకి ఎక్స్‌పాండ్ అవుతామో, పత్రిజీ అసలు ఇంకా, ఇంకా బాగా అర్థమవుతారు. అసలు ఇంకా ఏమిచ్చి కూడా మనం తీర్చుకోలేమనిపిస్తది. యాహ్! మన వండర్‌ఫుల్. స్థాయిని బట్టి ఆయన అంతలో, ఆకాశం అంతలో ఒక ఇంత మనం అర్థం చేసుకోగలం అంతే. మనం పెరిగే కొద్దీ ఇంకొంచెం, ఇంకొంచెం, ఇంకొంచెం అర్థం చేసుకుంటాం తప్ప మొత్తంగా ఆయన్ని అర్థం చేసుకోవడం అయితే ఎవరి వల్ల అదే. కాదు. అదే. అర్థం చేసుకున్నాము అనేసి అనేసుకున్నారంటే వాళ్ళకంటే మూర్ఖులు ఎవరు లేరు నా ఉద్దేశంలో. అదే. మనం పెరిగే కొద్దీ ఆయన ఇంకా మనకి కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో అర్థమవుతారు. ఆయన అనంతం. ఆ అనంతాన్ని మనం అర్థం చేసుకోలేము. మనం కొంచెం, కొంచెం మనం పెరిగే కొద్దీ మన అండర్‌స్టాండింగ్ పెరుగుతుంది. థాంక్ యూ సో మచ్ దేవి గారు. థాంక్ యూ. అడగగానే ఇచ్చారు. థాంక్ యూ. యాహ్! ఫైనల్‌గా ఏమన్నా